వ్యాక్సినేషన్ అనేది మనకి అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకి పోలియో చుక్కలు వేసినట్టో లేదా చిన్నపిల్లలో బాగా 1 సంవత్సరం 2 సంవత్సరం ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ బాగా ఎదుగుతున్న ఆడపిల్లలకి ఒక వ్యాక్సినేషన్ గనుక వేస్తే వాళ్ళని క్యాన్సర్ నుంచి దూరం చేయొచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఈ వీడియో మీకోసమే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు మనం ప్రపంచంలో గనక చూసుకున్నట్లయితే మనకు అనేక రకాల జబ్బుల వల్ల చావులు అనేవి మనం చూస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చావుకు గల కారణాలు చూసుకున్నట్లయితే హార్ట్ సంబంధించిన హార్ట్ అటాక్ జబ్బులు కావచ్చు, లేదా బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు కావచ్చు, లేదా ఒబెసిటీ స్థూలకాయం వల్ల సంబంధించిన జబ్బులు కావచ్చు. వీటితో పాటు ఒకానొక ముఖ్యమైన కారణం ఏంటి ప్రపంచవ్యాప్తంగా చావుకు గల కారణాలలో క్యాన్సర్ అనేది ప్రప్రథమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్లో కూడా మనకు అనేక రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఉదాహరణకి నోటి క్యాన్సర్లని, ఊపిరితిత్తుల క్యాన్సర్లని, పేగుల్లో క్యాన్సర్లని. అలాగే ఆడవారికి కనుక చూసుకుంటే తరచుగా మనం చూసే సమస్య ఏంటి అంటే గర్భాశయ క్యాన్సర్ కానీ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ అని అంటూ ఉంటాము. సో దీంట్లోనే మనం ఈ వీడియోలో మెయిన్లీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాన్నే సర్వైకల్ క్యాన్సర్ అంటూ ఉంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఎలాగా నివారించవచ్చు, నయం చేయవచ్చు కాదు, ఎలాగ నివారించవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా అసలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్నే ఏమంటాము? సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము అని అనుకున్నాం. అసలు ఇది ఏంటి? ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అని చూసుకునే ముందు అసలు మనకి గర్భాశయ ముఖద్వారం ఎలాగుంటుంది అని చూసుకున్నట్లయితే, సపోజ్ మనకు ఈ పిక్చర్లో కనిపించేదాన్నే మనం యుట్రస్ అనుకుందాము. మనకు ఈ పార్ట్నే వెజైనా అని అనుకుందాం. అంటే ఈ పార్ట్ని మనం యుట్రస్ అనుకున్నాం, అంటే గర్భాశయం అనుకున్నాం. ఈ పార్ట్ని మనం వెజైనా అనుకుందాం. మరి ఈ గర్భాశయ ముఖద్వారం ఎక్కడ ఉంటుంది అని చూసుకుంటే ఈ పోర్షన్ ఏదైతే కనిపిస్తుందో దీన్నే మనం సర్విక్స్ అంటాం. అంటే గర్భాశయ ముఖద్వారం అనగా ఇది గర్భాశయం అయితే ఈ గర్భాశయానికి ఎంట్రన్స్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి దాన్నే గర్భాశయ ముఖద్వారం లేదా సర్విక్స్ అని అంటూ ఉంటాం. ఈ సర్విక్స్ అనే పదం మీరు తరచుగా ఎక్కడ వింటూ ఉంటారు అంటే, ఒకవేళ మాస్టర్ చెకప్కి గనక లేడీస్ వెళ్ళినట్లయితే వారిలో ప్యాప్ స్మియర్ అనే ఒక టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ ఎవరికి చేస్తారు అంటే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందా లేదా అని వచ్చిన మాస్టర్ చెకప్లో ప్రతి పేషెంట్కి మనకు ఈ ప్యాప్ స్మియర్ లేదా హెచ్పివి టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. అసలు దీనికి ఎందుకు సంబంధం వస్తుంది? అసలు వ్యాక్సినేషన్ వల్ల ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎలా నివారించవచ్చు అని చూసుకునే ముందు అసలు దీని క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అని చూసుకున్నట్లయితే, ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మనకు మెయిన్లీ ఎవరిలో రావచ్చు అని చూసుకుంటే మనం ఇందాకేమనుకున్నాం, వ్యాక్సినేషన్ ద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ని నివారించవచ్చు అని అనుకున్నాము. అసలు ఈ వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ ఎలా నివారించవచ్చు? బికాజ్ మనకు తెలిసిన వ్యాక్సినేషన్ అంటే ఏంటి? టీబీ రాకుండా వ్యాక్సినేషన్ అని, హెపటైటిస్ రాకుండా వ్యాక్సినేషన్ అని విన్నామే తప్ప ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఎలా హెల్ప్ అవుతుంది, అసలు ఈ వ్యాక్సినేషన్ ఏ వయసులో వాళ్ళకి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే, ఈ గర్భాశయం అనేది ఓన్లీ ఫీమేల్స్కే ఉంటుంది కాబట్టి ఫీమేల్స్లో ఎస్పెషల్లీ 9 to 13 ఇయర్స్ మధ్యలో ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వమని సజెషన్ చేస్తూ ఉంటాము. ఎందుకు ఈ వయసులోనే ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే మనకు మెయిన్లీ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చేది ఎవరిలో అని చూసుకుంటే, ఎవరిలో అయితే సెక్షువల్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుందో ఆ సెక్షువల్ హిస్టరీ తర్వాత మనకి హెచ్పివి వైరస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీన్నే
మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని హెచ్పివి వైరస్ అనేది ఉంటుంది. ఇది ఆడవారికి ఎప్పుడు కాంటాక్ట్ అవుతుంది అని చూసుకుంటే వన్స్ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత. సెక్షువల్ యాక్టివిటీ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అని అనుకోవడానికి అవసరం లేదు. నార్మల్గా ఉన్న వారి హస్బెండ్తో కానీ వారితో కలిసిన తర్వాత మనకు డెఫినెట్లీ ఆ వైరస్ అనేది పార్ట్నర్స్ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతూ మనకి ఆ పార్ట్నర్ నుంచి ఈ వైరస్ అనేది ఎంట్రీ అవుతూ ఉంటుంది. వన్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మనకు వాళ్ళు వదిలిన వీర్యం కానీ కాంటాక్ట్ అంతా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఆ కాంటాక్ట్ తర్వాత ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర ఈ వైరస్ అనేది మనకు ఫస్ట్ చేరడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ వైరస్ కనుక ఎక్కువ మందిలో హైజీన్ బాగా ఉంటే అది క్లియర్ అయిపోతుంది, కానీ కొందరిలో మాత్రం ఈ వైరస్కి రిపీటెడ్ ఎక్స్పోజర్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ జరిగిన మార్పుల వల్ల ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షనే మనకు సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి దారి తీసే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ వ్యాక్సినేషన్ అనేది ఎలాగ హెల్ప్ అవుతుంది అంటే, ఆల్రెడీ వైరస్ అనేది ఒకసారి అటాక్ అయ్యాక మనకు బాడీలో ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి మనకు ఆ వైరస్ అనేది క్యాన్సర్ లాగా దారి తీస్తుంది. కాబట్టి మనకు ముందుగానే అసలు ఈ వైరస్ అనేది మన బాడీలో చేరక ముందే మనం వ్యాక్సినేషన్ ద్వారా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎస్పెషల్లీ 9 to 13 years మధ్యలో ఉన్న గర్ల్స్కి ఇచ్చినట్లయితే వారికి ఫ్యూచర్లో ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఎందుకు అంటే ఈ వ్యాక్సినేషన్లో మనం ఎక్కించేది వైరస్సే. సో మనకి నేచురల్ సోర్సెస్ ద్వారా మనకు ఆ వైరస్ రాకముందే మనం ఆర్టిఫిషియల్గా ఈ వ్యాక్సిన్ ద్వారా మనకు లేడీస్కి ఎస్పెషల్లీ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కాకముందే, సో వాళ్ళ పిల్లలు ఆర్ పెళ్ళి కాకముందు కానీ లేదా వారి ఒరిజినల్ సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కాకముందే కనుక ఒకవేళ అమ్మాయి ఉన్న తల్లిదండ్రులందరూ ఈ వ్యాక్సినేషన్ అనేది ఇచ్చినట్లయితే వారికి సెక్షువల్ యాక్టివిటీ రాకముందే ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల వారికి ఫ్యూచర్లో వైరస్ అనేది నేచురల్ ద్వారా వచ్చినా కూడా వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ ఉన్నారు కాబట్టి వారికి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ని వారు ఫైట్ చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఎలాగంటే మనకు ఇప్పుడు కరోనా అనేది రాకుండా మనం ముందుగానే ఎట్లయితే కోవిడ్కి వ్యాక్సినేషన్ వేసుకుంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఎట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ రిజల్ట్స్ ఉండకుండా కోవిడ్ వల్ల ఉంటాయో, అలాగే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందే ఇచ్చినట్లయితే మనకు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లే కాకుండా యానల్ క్యాన్సర్ కానీ, వెజైనల్ క్యాన్సర్ కానీ, లేదా ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటే నోట్లో క్యాన్సర్స్ కూడా ఈ లేడీస్లో రాకుండా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది లేడీస్ కనుక మాస్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు మగవారికి సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి, లేడీస్కి సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ మగవారికి చూసుకుంటే ప్రాస్టేట్ గురించి ఎట్లాగైతే ఉంటుందో ఆడవారికి చూసుకుంటే ఎస్పెషల్లీ వాళ్ళలో ఒక గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ అనేది తప్పకుండా మాస్టర్ చెకప్లో భాగంగా ఉండనే ఉంటుంది. సో ఒకవేళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ రాసే టెస్ట్ ఈ ఎస్పెషల్లీ మాస్టర్ చెకప్స్లో ఏముంటుంది అంటే ప్యాప్ స్మియర్ అని అంటూ ఉంటారు. ఈ ప్యాప్ స్మియర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర అక్కడ సర్విక్స్ అనే ఆ ముఖద్వారం నుంచి ఒక స్వాబ్ లాంటిది తీసి ఈ టెస్ట్కి ఈ ప్యాప్ స్మియర్ అనే టెస్ట్కి పంపడం జరుగుతుంది. ఈ ప్యాప్ స్మియర్లో ఏం బయటపడుతుంది, ఇందాక మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకు ఆల్రెడీ బాడీలో ఉందా లేదా అనేది ఈ ప్యాప్ స్మియర్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. సో ఈ టెస్ట్ వల్ల మనకేం తెలుస్తుంది అంటే వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ రిస్క్ ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ఎవరికైతే కావట్లేదో లేదా వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి కూడా ఈ టెస్ట్ అనేది ఖచ్చితంగా మాస్టర్ చెకప్లో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ 40 years దాటిన వారిలో అయితే ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది తరచుగా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు అనేవి చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాము. సో ఈ క్యాన్సర్ అనేది ఒక్కసారిగా రాకుండా ముందుగానే మనకు క్యాన్సర్లా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే ఒక హింట్ అనేది మనకు ఈ టెస్ట్ ద్వారా కలుగుతూ ఉంటుంది. సో
నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు వారి సెక్షువల్ యాక్టివిటీ కానీ లేదా వారికి పెళ్లి చేసుకునే ముందే ఎస్పెషల్లీ 9 to 13 ఇయర్స్ మధ్యలోనే మనకు ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పించినట్లయితే వారికి ఫ్యూచర్లో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లన్నీ వచ్చే రిస్క్ అనేది మనం బాగా తగ్గించుకోవచ్చు. సో ఇది చిన్నపిల్లలకి తెలియడం కష్టం కాబట్టి తల్లిదండ్రులుగా ఈ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ఇప్పిస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.